తమిళనాడు మళ్ళీ ఎన్నికల పొత్తులు రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీల ఉమ్మడి పోరు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. మరోమారు తమిళనాడు అన్నాడీఎంకే బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. ముందు అనుకున్నట్టుగా బీజేపీ అధ్యక్షుడు అనుమలై తప్పుకోవడం, పొత్తు కుదరడం చకచక సాగాయి. ఇక్కడ అనుమలై తప్పుకోలేదు. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అక్కడ రేపు పొద్దున డిఎంకే పూర్తిగా బీజేపీ ప్రభుత్వం మీద విరుచుకపడతా ఉంది. అలాగే విపక్షాలన్నిటి కూడా డిఎంకే స్టాలిన్ గారు కలపకపోతూ ఉన్నాడు. కలపకపోతే ఇప్పుడు కర్ణాటకలో ఎట్లా అధికారం కోల్పోయినారో, తెలంగాణ ఎట్లా వస్తానుకుంటూ కోల్పోయినారో, అలాగే ఆంధ్రప్రదేశ్లో పొత్తు ద్వారా బీజేపీ జనసేనతోని కలిసి మన టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ఎట్లా అధికారంకి వచ్చిందో అట్నే తమిళనాడులో కూడా ఏదైతే అన్నాడీఎంకే ఉందో పార్టీ, ఆ పార్టీతో స్వయంగా అమిత్ షా గారే ఇక్కడికి వచ్చి చెన్నైకి వచ్చి అక్కడ కూర్చొని వారితో సుదీర్ఘంగా గంటసేపు చర్చించి, హోటల్లో చర్చించి అట్నుంచి అంటే పార్టీ ఆఫీస్కి పోయి పొత్తుని మేము చేస్తా ఉన్నాం, ఎలాంటి షరతుల్లో మేము ఇతని అన్నాడీఎంకే ఆధ్వర్యంలో మేము కొనసాగుతామని చెప్పడం జరిగింది. అంటే తమిళనాడులో పూర్తిగా మేము సొంతగా పోటీ చేస్తే మాకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితిలో ఉన్నాం, మేము గెలిచే పరిస్థితి లేదని చెప్పి వారికి కూడా తెలుసు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు ఏం చేసినారా అంటే ఇక్కడ అన్నాడీఎంకేతో కలిపి ఇలా ఇక్కడ పోటీ చేద్దామని రావడం జరిగింది. అంటే ఇంకోటి ఏంటంటే మన అన్నామలైని ఇక్కడ ఏం చేసినారంటే అన్నాడీఎంకే మాట్లాడుతూ ఏం చెప్పినారా అంటే మేము ఒకవేళ పొత్తు మిత్రులు పెట్టుకోవాలనుకుంటే అన్నామలై తప్పుకోవాలని చెప్పడం జరిగింది. అప్పుడు అమిత్ షా గారు కూడా వారు చెప్పడం జరిగింది. నాగేంద్ర గారు అనుకుంటా వారు అధ్యక్షుడైనారు. ఒక స్టేట్మెంట్ ఇవ్వరు, అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. చాలా తనకు శక్తికి మించి కృషి చేసినాడు అన్నామలై గారు అని చెప్పడం జరిగింది. రైట్, వాస్తవమే కావచ్చు. కానీ పొత్తు కోసం అన్నామలై గారిని బలి చేసినట్టుగా వార్తా కథలు అయితే వస్తూ ఉన్నాయి.